సర్కస్సులైన నల్లా శివమ్మ గారి యొక్క సంవత్సరిక దినమున వాళ్ళ కుమారుడైన నల్లా పెంటయ్య గారు వాళ్ళ కుటుంబందరూ కూడా అష్ట ఐశ్వర్యం కలిగి ఆచరణ తారాంతంగా వర్తిల్లాలని అయితే ఆమె ఒక కట్టెలు అమ్ముకున్నాడు నాకు పెళ్లి చేసే మా నాయన ఇంత బాధపడుతున్నాడు ఏమో ఈ అన్ని మాట మాట్లాడితే ఎట్లా ఇప్పుడు నేను మొదలే చెప్పిన పిల్లలే కానీ మొదలు చూసుకోవాలి చూసుకున్నాక మొదలు పిల్ల కనుగొట్టాలి పిల్లగాని గడిలు ఉన్నట్టుంది అనుకోవాలి మరి ఎందుకు ఈ మధ్య షెట్టింగ్ చేపిస్తున్నావు Yeah.
ఎందుకే అమ్మా రైలు ఎక్కొచ్చి బొంబాయిలో మా ఆటో విసిపెట్టి తీడికొచ్చి ఏ బాధపడకు ఇప్పుడు వాడని ఇప్పి చెప్పితే నా తోటి వాడలు నవ్వగలరా ఈ గ్రామ ప్రజలతో ఈ గుట్టు గెలిపితే ఎదులన్నీ చేసగలరు తల్లిదండ్రులతో ఇట్టి తరువాయి చెప్పితే మళ్ళీ పెళ్లి చేతురని అంటారేమమ్మా అయితే తల్లి ఈ వాతావరణాన్ని యొక్క హిందువులు స్నేహితులు చెలికాండ్రు మిత్రులందరికీ ఒకవేళ చెప్తే అయ్యో పోయిపోయి గిట్టాంటి పురుషులు పెళ్లి చేసుకున్నావు అని నలుగురు చూసినా నవ్వు పాలైతుంది. ఒకవేళ నీ ఇంటికి పోయి నీ తండ్రి మీ నాయకు ఒకవేళ చెప్తే నాయన నాకు ఇట్లాంటి పురుషులు తీసుకొచ్చి కళ్యాణం చేసిన అంటే అయితే పనికిరాడా అని చెప్పి రెండో పెళ్లి చేశాడు. రెండో పెళ్లి చేసినట్టే నీకు భర్త అయినట్టే లెక్క. పదపడి ఇంకొకరిని పరిణాయమాడితే ప్రతివత ధర్మము గాలని అంటారేమమ్మా చదువులు వీటరికి చెప్పించి సావటయంబుగా అప్పుడు నేను సంసారము మరణించి చదువులు వీరికి చెప్పించి నేను సంసారము చక్కదిద్దుకున్నానమ్మా అయితే నీవు ఈ ఊళ్ళో ఉన్నట్లయితే నలుగురు చూసా నవ్వు బాగా అవుతుంది. జనకుడు చెబితే రెండో పెళ్లి చేస్తానేమో ఇక్కడ చెల్చి ఇంకా ఈ ఊళ్ళో ఉండకుండా ఎక్కడన్నా పొరుగురి పోయి దుబాయ్ పోయిన వాళ్ళు పైకాలు కడిగే 7,000 అంటే దుబాయ్ ఏమైనా జేబులో పైసలు తీసుకు అప్పు పోతాడు పోసక్కాయలు బయటకి ఇంకెచ్చుకొచ్చాడు వ్యాపారం అంటే పైకాలు కడుగుతాడు. ఏదైనా పొరుగుంటి కూడా రుచినట్టు ఎక్కడ పోయి బతుకు. అదే విధంగా ఏటి పెదవుల శిరోమణి దుఃఖాన్ని ఆపుకోలేక పూర్వ కళాకారుడు సీనియర్ కళాకారుడు హితుడు మిత్రుడు కళాకారుడు ఎర్ర నచ్చయ్య గారు 10 రూపాయలు కానుక సమర్పించాడు. వారికి కూడా ధాన్యం కలిగి ఆచరణ తరాంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. వెళ్ళచ్చు ఏమైతే నీకు కాకే తీసుకపోవచ్చు ఏం కాదు. ఆ యొక్క ఈ సమయంలో శిరోమణి చాలా బాగా కూడా తన తల్లిదండ్రి వద్ద పోతున్నారు కదా. పోతుందా మరి అది చూద్దామా మరి ఏం చేస్తావు మరి మీ అయ్య తింటే అని అంటారు. రెండో పెళ్లి చేసుకుంటే మొరగా నేనే నాకు మొదటి పెళ్లి అసిపట్లేదు 2 చెప్పులు చేసుకుంటా పదపడి
పొర్తిల్లవే ముద్దు గుమ్మ వసుమతిలోన పొర్తిల్లవ నాదు పుత్రిక లేవమ్మా ఏమి తల్లి చాలా ఆదరణలో వచ్చినావు ఈ బాధ ఏమిటి తల్లి ఏముంది పైన ఉపాసం కింద ఉపాసం ఏమిటి అంటే అన్నం లేక అని చెప్తా రోజంతా పాయగానే నలుగన్నా తల్లిరమొక్కేదాను చాలా బాధపడుతున్నావు తల్లి ఎందుకు తమ్మా ఇంత బాధ నాయన నీ అల్లుడు మాత్రము నాయన రాజుగాడు ఎవరికి శనీతుడట రాజులకు శనీతుడట నాయన వారు నడమ తీసుకొని వచ్చినారట గాని నీ యొక్క అల్లుడు మాత్రము అతని కుమారుడు మాత్రం కాదట నాయన కుమారుడు అన్నట్టున్నావా అవును నాయన అయితే నీకు అంతా వివరం తెలుసుకోవాలి నా దగ్గరకు వచ్చినావా అవును నాయన ఇంత తొందర పడితే ఎట్లమ్మా నీవు జర ఓపుకుంటాను ఆడదానికి అవును కదా ఓ బాలా నీ అభిప్రాయమేరా ఓ బాలా నీ అభిప్రాయమేరా ఓ బాలా బాబిలున్న వాక్యమేదో కాబరా పడకుండా నీవో బాబిలున్న వాక్యమేదో కాబరా పడకుండా నీవో ఏమయంపులు చేరనివ్వ నీవు ఏమి భయమునందక నాతోని అన్ని విచారించము తల్లి తొందరపడద్దు నాయన గడుగంతా అయ్యో చాలా మంచోడు నాయన మంచోడు అతడు మాత్రము దారి నుండి వచ్చినాక వారి పోదంటున్నాడు అడవిలోకి వచ్చినాట ఒక దారి నుండి వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేసినట అతను ఆయన వారి పట్టణము మాత్రం వేరేనట నాయన బాధపడుతున్నాడు కుదరపడుతున్నాడు ఆయన మాకు ఏమి చారనొద్దు చీరనొద్దు ఏమి లేవద్దు నాయన అమ్మా ఓ తల్లి ఇతరుడా ధర్మము కాదే ఓ తల్లి ఇతరుడా ధర్మము కాదే ఓ తల్లి జాతిగా మీ కన్న తల్లి కన్నలేని వారలంటవి జాతిగా మీ కన్న తల్లి కన్నలేని వారలంటవి ఏ తరంగైనాను ముందే పోతు
కన్నా తల్లితో చెప్పి నీకు చాలా చీరలు ఇచ్చి పంపుతాను తల్లి, నువ్వు ఏమి బాధపడకు తల్లి. చెప్తున్నా నాయన అవును. గడుగంతా ఎంత గడువు లేదంటున్నావా? నాయన మాకు మాత్రం ఏ మాత్రం గడువులేదు నాయన. అడవిలోన లగ్నం పోయిందని ఎంతో తొందరపడుతున్నాడు. మా తల్లిదండ్రులు కూడా చూడలేదు. మా తల్లిదండ్రులు చెప్తే ఏమంటారు అని చాలా భయపడుతున్నాడు నాయన. తొందర పోవాలి నాయన మేము. అవును నాయన. సుందరమైన కొమ్మ వినవమ్మ, సుందరమైన కొమ్మ వినవమ్మ, జననికలో నంపి మనములో ఆలోచనంతా, జననికలో నంపి మనములో ఆలోచనంతా, అన్న తల్లికి ఎప్పటి నుంచి జరగలేదు నాకు పుట్టి. ఆ యొక్క నీ తల్లిని కూడా వెలిగించి ఆమె ఆలోచన ఏది చెప్పవాలని నా తల్లి. చెప్పుకోతారంటావా? సరే అమ్మా. కూడా ఆగి ఇచ్చినాది నిన్ను అడుగుతానికి వచ్చినాడు నాయన. సరే నలుగన్నా నాకన్నా తల్లిగా వచ్చేదాను. ఏమంటావమ్మా? నీకు పాదకి వందనములు చేస్తున్నాడు నాయన. తల్లి నీవు మాత్రము ఏం బాధపడకు తల్లి. అయ్యా అల్లుడు, అల్లుడు నువ్వు నా పెళ్ళిగా దండ పెట్టు బాబు. సరే అలా చల్లగా పడుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది చెప్పు. సరే నేను శుభాకాంక్షలతోటి ఆయన ఆరోగ్యాలతో పోయింది కదా. నాదా ప్రాణేశ్వర, మా తల్లిదండ్రులతో మాత్రం ఈ విషయం చెప్పవద్దు. మనము వేదికకు పోదాము. మా నాయన దగ్గర మాత్రం మంచి నమస్కారం చేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. వందనములు తీసుకో. ఇప్పుడు పేరు మార్చుకోబెట్టు. ఇక్కడ ఉంటే మాత్రం మనకు తగదు. ఎలాగనైనా మన దేశము పోయి మన దేశము పోయి మన దేశము పోయి ఏ విధంగానైనా బతుకుదాము కానీ మనం ఎవరికి మన రహస్యం చెప్పకూడదు. అలాగని నాదా ప్రాణేశ్వర, దేవి